బ్రేకింగ్ న్యూస్. కృష్ణా జిల్లా గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేశారు. మరొక 6 కోసం గాలిస్తున్నారు పోలీసులు. గత ప్రభుత్వ సమయంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులో వైసీపీ నాయకులను అరెస్టు చేస్తున్నారు. ఇక కృష్ణా జిల్లా గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, తెల్లవారుజాము నుంచి కూడా పోలీసులు అటు వైసీపీని టార్గెట్ చేస్తూ వల్లభనేని వంశీ అనుచరులను అరెస్టులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు నాయకులు కార్యాలయంపై దాడి చేయడం జరిగింది. దాంట్లో అక్కడ పూర్తి స్థాయిలో లోపల ధ్వంసం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గన్నవరంకి పెద్ద ఎత్తున ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది. పూర్తిగా వంశీ అనుచరులపై ఇప్పటికే గతంలో కూడా సుమారుగా ఒక 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది వివిధ కేసుల్లో. ఇప్పుడు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సుమారుగా దాంట్లో ఇప్పటికే 24 మందిపై ఛార్జ్ షీట్ నమోదు చేయడం జరిగింది. దాంట్లో 11 మందిని ఇప్పుడు అదుపులో తీసుకున్నారు. మరో 6 కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే వల్లభనేని వంశీ అనుచరులపై పెద్ద ఎత్తున ఇప్పటికే పోలీసులు టార్గెట్ పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఇది అంటే మరో పక్కన లోకేష్ దీనికి మంత్రి లోకేష్ కూడా దీని మీద చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే గతంలో పట్టించుకోలేదు, దాని మీద ఖచ్చితంగా ఎవరు దాంట్లో చేశారు, ఎవరిని వదిలేదు లేదు కూడా లోకేష్ గతంలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రస్తుతం అదే తరహాలో ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టకుండా పోలీసులు అయితే అందరిపైన కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ప్రస్తుతానికి 11 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. మరో 6 కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. సునీత, యాకూబ్, ఇప్పుడు ఈ అరెస్టుల పైన అటు వైసీపీ నేతలు ఏమంటున్నారు? అంటే ప్రస్తుతం అయితే వైసీపీ నాయకులు ఒకటే చెప్తున్నారు, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు మా మీద అని పక్కన చెప్తున్నప్పటికీ పెద్ద స్థాయిలో అక్కడ గతంలో జరిగిన ఘటన ఆధారంగానే పోలీసులు కేసులు నమోదు చేశాము అని కూడా మరో పక్కన పోలీసులు అయితే చెప్తున్నారు. కామన్ గా ఇప్పుడున్న అక్కడ గతంలో చేసిన ఘటనల నిమిత్తం అయితే ప్రస్తుతం అయితే ఈ పోలీసులు అయితే కేసులు నమోదు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. సునీత, ఇప్పుడు యాకూబ్, మరోపక్క చూస్తే అటు పోలీసులు ఇంకా ముందు ఇంకా అరెస్టులు ఇదే రకంగా కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? పోలీసుల స్ట్రాటజీ ఏంటి దీనిపైన? ఖచ్చితంగా, ఎందుకంటే వంశీ అదేవిధంగా కొడాలి నాని కృష్ణా జిల్లాలో కీలక నేతలు. వంశీ కూడా గతంలో చంద్రబాబు పైన అదేవిధంగా లోకేష్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా కొంతవరకు దురుసుగా మాట్లాడే పరిస్థితి ఉన్నది. అయితే ఈ క్రమంలో వంశీకి సంబంధించిన అనుచరులని ముందుగా ఎవరెవరు ఉన్నారు, ఏంటి, వాళ్ళ గతంలో చేసిన తప్పిదాలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి డేటాని పోలీసులతో మాట్లాడడం కూడా జరిగింది. నేతలు జరుగుతుంది. వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళందరిపైన కేసులు నమోదు చేసే కేసులు అయితే నమోదు అయితే జరుగుతున్నాయి. గతంలో కూడా చిన్నపాటి కేసుల్లో కూడా నాయకుల్ని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ఇదైతే ఖచ్చితంగా టీడీపీ కార్యాలయంపై, అంటే కేంద్ర కార్యాలయంతో పోల్చుకుంటే ఇది కూడా కృష్ణా జిల్లాకి దగ్గరలో ఉన్నది, కీలకమైన నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయంపై దాడి జరగడంతో అప్పుడు చిన్న కేసులు పెట్టి అక్కడ సర్దుబాటు చేశారు. వాళ్ళపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అనేది కూడా అప్పట్లో ఉన్న వార్తలు కూడా రావడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండటంతో పూర్తిగా గత కేసులన్నీ తోడుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరిని వదిలిపెట్టేది లేదు. గతంలో జరిగిన తప్పులు ఎవరెవరు ఏ తప్పులు చేశారు వాళ్ళందరూ శిక్ష పడాల్సిందే అన్నది కూడా ఇప్పటికే టీడీపీ సంబంధించిన నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.